నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలు గమనించినట్లయితే రైతు కరెంటుకు మీటర్ అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు వార్తలు. మనం ఏదైతే రైతుకు సంబంధించి అంశం సంబంధించి వార్త చూస్తున్నాం. బ్యానర్ ఐటమ్ వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతున్నదనేది నిర్ధారణ కోసం బిగింపు, అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు ఈఆర్సీ విచారణలో సర్కారు వెల్లడి చేసింది. రాష్ట్రంలో 5.22 లక్షల సాగు ట్రాన్స్ఫార్మర్లు, అలాగే ఒక్కో మీటర్ విలువ 25,000 ఉంటుందని చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా మొత్తం 1,306 కోట్ల మేర ఖర్చు అదానీ కంపెనీకి ఇచ్చేందుకేనని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆ భారమంతా వినియోగదారులపైనే రుద్దుతామంటున్న విద్యుత్ నిపుణులు దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా అయితే నిన్న జరిగినటువంటి సమావేశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. విచారణలో పాల్గొన్న ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున, అలాగే ఏదైతే రైతు డిస్కమ్ ఏర్పాటుపై శుక్రవారం హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించినటువంటి బహిరంగ విచారణలో బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి విద్యుత్ శాఖ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఫోటో వార్త క్లియర్గా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. రైతు డిస్కము వద్దే వద్దు అంటూ నినదిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఇది ఉచిత విద్యుత్కు ఉరేసే కుట్ర జరుగుతోంది అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. ఈఆర్సీ అనుమతి లేకుండా ఎట్లా ప్రారంభిస్తారంటూ కూడా అడుగుతున్నారు. ఏదైతే చట్టబద్ధ సంస్థల్ని అగౌరవపరుస్తారా అంటూ కూడా అడిగినటువంటి సందర్భం. ఏదైతే రైతులను దొంగల్లా చిత్రీకరిస్తారా అంటూ కూడా జగదీష్ రెడ్డి నిన్న ప్రశ్నించారు. అలాగే అన్నదాత పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు ఎట్లా వాడుకుంటున్నారు, అసలు చౌర్యం ఎట్లా అవుతుంది, సర్కారు ఎందుకు అరికట్టలేకపోతుందంటూ కూడా ఈఆర్సీ బహిరంగ సభలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అలాగే రైతులను బలి చేసి కుట్ర అంటూ కూడా మరొక మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. మనం పాత డిస్కంల ప్రైవేటీకరణ కోసమే నాటకం ఆడుతుందంటూ కూడా ఈ అంశం సంబంధించి చూడొచ్చు. రైతు డిస్కం పిటిషన్ను తిరస్కరించాలి, అభ్యంతరాలతో సర్కారుకు తిప్పి పంపించాలి, కేవలం 5 కోట్ల ఈక్విటీతో అది ఎలా నడుస్తుందంటూ కూడా అడుగుతున్నటువంటి అంశం. ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు చాలామంది. కొత్త అప్పు కోసమే 3వ డిస్కం అంటూ కూడా నరసింహారెడ్డి కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. అలాగే సర్కారు నిర్వాహకం వల్లే ఇది జరుగుతుందని చెప్పేసి వేణుగోపాలరావు అడిగినటువంటి సందర్భం. అలాగే 2 డిస్కంలో ప్రైవేటీకరణ కుట్ర జరుగుతుందంటూ కూడా శివాజీ ప్రస్తావించినటువంటి అంశం. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కూడా రత్నాకర్రావు కూడా అడుగుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే ప్రధానంగా రైతులకు 24 గంటలు ఎందుకు విద్యుత్ అంటూ కూడా 3 గంటలు మాత్రమే సరిపోతుందంటూ కూడా ఏదైతే రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం సంబంధించి 24 గంటల రైతుకు విద్యుత్ ఎందుకంటూ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశం మనం చూసాం. అలాగే రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా ఆ రకంగానే మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. బీఆర్ఎస్ సహా వివిధ పక్షాల అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణలోనే రైతు డిస్కమ్ లోగో కూడా విడుదల చేశారు. ఏదైతే రైతులకు 24 గంటల విద్యుత్ అక్కర్లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 3 గంటల పాటు విద్యుత్ సరిపోతుందంటూ కూడా ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధానమైనటువంటి తెలంగాణలో 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. 24 గంటలు మోటార్లు నడపాల్సినటువంటి అవసరం లేదని, 3 గంటలు సరిపోతుందని, ఆ 3 గంటలతో చివరి మడి వరకు నీరు పారుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం చూడవచ్చు. బోరు బావులకు తాము ప్రతిపాదించడంతోనే 20 నుంచి 30 ఛార్జీ చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. వ్యవసాయ విద్యుత్ వృధా అవుతుంది. ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. ఏదైతే రైతు డిస్కంపై ఈఆర్సీ విచారణలో సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ కొన్ని అంశాలు ప్రస్తావించారు. దానికి సంబంధించి చూడొచ్చు. వ్యవసాయ విద్యుత్ వృధా అవుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. ప్రధానంగా రైతుల పేరిట ఇతరుల వినియోగం, అలాగే టైంకు ట్రాన్స్ఫార్మర్లు పెట్టలేకపోతున్నాం, సమస్యల పరిష్కారంలో సాగు రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నామంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రైతు పట్ల కాంగ్రెస్ సర్కారు కావచ్చు, కమిషన్ కావచ్చు, అధికారులు కావచ్చు ఇలా వ్యవహరిస్తున్నారనే అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇక కొనుగోళ్లకు కోత అబద్ధాల వల్లవేత అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నాటి లెక్కలు దాచేసి డాంబికాలంటూ కూడా చెప్పినటువంటి అంశం. 2020-21లో 93 లక్షల టన్నులు కొనుగోలు చేసినటువంటి బీఆర్ఎస్ సర్కారు నేడు 70 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నానా తంటాల పడుతుంది అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. దాదాపు
23 లక్షల టన్నుల వ్యత్యాసం ఉంది. నాటు ఏదైతే గతంలో బీఆర్ఎస్ సర్కారు ఎంత కొన్నదో క్లియర్గా లెక్కలతో సహా ఇక్కడ వార్త చూడవచ్చు. కాంగ్రెస్ సర్కారు ఎంత ఉందో ఉన్నది కూడా లెక్కలతో సహా చూడవచ్చు. కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ సర్కారుకు ఎంత అంటే 23 లక్షల టన్నులకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి వ్యత్యాసం ఉంది. అంటే 23 లక్షలు కొనుగోలు చేయలేకపోతుంది కాంగ్రెస్ సర్కారు. ఉన్న పంట ఏదైతే చాలా కొర్రీలు పెట్టి పంట మొత్తం కొనలేని పరిస్థితి కనబడుతుంది. కాకపోతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో మాత్రం ఎక్కడ కూడా కొర్రీ పెట్టలేదు. ఏదైతే కళ్ళల దగ్గరికి పొలాల దగ్గరికి వెళ్ళి కాంట వేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అదే అంశాలకు సంబంధించి కూడా రైతులు గుర్తు తీసుకున్నటువంటి అంశం మనం చూడొచ్చు. ఏదైతే ఆరణి మంటలు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే ధాన్యం కొనుగోలు మిల్లులకు తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద రహదారిపై వడ్ల బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలుపుతున్న రైతులంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు వార్తను. 3 రైతుల ఆత్మహత్య యత్నం జరిగింది. ధాన్యం కొనుగోలు జాప్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుళికలు మింగి ఒకరు, అలాగే నిప్పంటించుకోబోయి ఇద్దరు కూడా జరిగినటువంటి ఘటన మెదకు, జనగామ, హనుమకొండ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పంట ఎండిపోయి మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. యూరియా బాధ్యత కేంద్రాన్ని అంటూ కూడా మరొక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. సీజన్కు ముందే చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం మేమైతే లిఖితపూర్వకంగా ఇండెంట్ పెట్టినాం, సరఫరా బాధ్యత కేంద్రానికి అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే లైంగిక దాడికి సంబంధించి ఫిర్యాదు తీసుకోమంటూ కూడా చెప్పినటువంటి అంశం. అప్పట్లో కలిసి తిరిగి ఇప్పుడు రేపంటే నమ్మాలంటూ కూడా బాధితురాలతో పోలీసుల అవమానకర ప్రవర్తన జరిగింది. నగ్న ఫోటోలు పంపి బెదిరిస్తున్న బ్లాక్ మెయిలర్లు, అలాగే 3 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన యువతి తమ పరిధి కాదని చెప్పిన 2 ఠాణాల పోలీసులు అలాగే గట్టిగా నిలదీస్తే చివరికి 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. పైగా డీజిల్ ఖర్చుల కోసం అంటూ కూడా 1500 వసూలు చేసినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. బాధితురాలిని అవమానించిన 3వ ఠాణా సిబ్బంది మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి చూసాం. మరొక వార్త చూసుకున్నట్లయితే తెలంగాణపై దురాక్రమణ, ఇక్కడి మహనీయులను వదిలి సీమాంధ్ర విగ్రహాలకు హారతి పడుతున్నారు కాంగ్రెస్ సర్కారు. రాష్ట్రాన్ని మళ్ళీ విష కౌగిలిలోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కారు. సురవరం ప్రతాపరెడ్డి కన్నా ఎన్టీఆర్ఏ ఎక్కువ అంటూ కూడా తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు.